ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందన. ప్రియులారా, ఈ దినములలో ఒక అంశం చాలా వైరల్ అవుతా ఉంది. అదేంటంటే సెప్టెంబర్ నెలలో యేసు ప్రభు రాకడ వస్తుంది అని. ఎందుకు అలా చెబుతున్నారు అని అంటే, వాళ్ళు యాకోబు ఇస్సాకు యొక్క ఏజ్ కౌంట్ చేసి, యాకోబు యొక్క ఏజ్ ని కౌంట్ చేసి, రెండోది బోరల పండగ చూసారా, అది సెప్టెంబర్ 23, 24 వస్తుంది కాబట్టి ఈ బోరల పండగ టైంలోనే కడబూరం రోగుతుందని, ఈ బోర్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి మోగిపోతాయని, 23, 24 తేదీల్లో ఏదో ఒక టైంలో యేసు ప్రభు రాకడ వస్తుందని అనేక మంది చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి మత్తయి సువార్త 24, 36 వచనంలో కానీ 42వ వచనంలో కానీ ఆయన రాకడ కేవలం పరలోకమందున్న తండ్రికి తప్ప దేవదూతలకైనను మనుష్య కుమారునికైనను తెలియదు అని ఆ టైం గురించి మాట్లాడాడు. ఇదే విషయం లూకా 12:24లో కూడా, మత్తయి 13:33లో కూడా మీరు ఎరుగని సమయంలో ఆయన వచ్చును గనక మీరు మెలకువగా ఉండి సిద్ధపడండి అన్నాడు. అయితే అంత మాత్రమే కాకుండా ఆయన రాకడ గురించి మనకి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనంలో ఆయన రాకడ దొంగ వలె ఉంటుంది అని కూడా చెప్పారు. ప్రియులారా, పేతురు కూడా తన యొక్క పత్రికలో, అంటే 2వ పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ రాకడ దినం ప్రభు దినం దొంగ వలె అన్నాడు. వాస్తవానికి రాకడ అనగానే 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మధ్యాకాశంలోకి వచ్చేటువంటి రహస్య రాకడ ఉంది, మేఘాల మీద వస్తాడు. రెండోది, ఒలీవల కొండ మీదకి అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేయడానికి ఆయన తన భార్యతో దిగి వస్తాడు. అప్పుడు ఇశ్రాయేలీలు రక్షించబడతారు. అది 2వ రాకడ. అయితే మొదటి రాకడ ఎప్పుడు, 2వ రాకడ ఎప్పుడు అనేది ప్రియులారా తెలిసే వస్తాది అని చెప్పి బైబిల్లో చాలా క్లారిటీ ఉంది. ఆయన రాకడ ఎప్పుడు అనేది త్వరలోనే నేను ఒక అద్భుతమైనటువంటి వీడియో చేసి మీకు తెసలోనికా పత్రికలోంచి మాట్లాడతాను. కారణం ఏంటంటే ఆయన రాకడ ఎప్పుడు అనేది అందరికీ తెలిసేలా వస్తుంది. నిజమే, కానీ ఈ సెప్టెంబర్ 23, 24 కాదు. ఆయన రాకడ రావాలి అంటే కడబూరం రోగాలి. అందుకు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. దేవుడు త్వరలో శ్రేష్టమైనటువంటి సందేశంతో రాకడకు మిమ్మల్ని బలపరిచి సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యు.